హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేనైతే మీకు ఒక మంచి హోమ్ మేడ్ గోరింటాకు అయితే చూపించబోతున్నాను. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఇలా న్యాచురల్గా ఇన్స్టెంట్గా ఒక 5 మినిట్స్లోనే రెడీ అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికోసం అయితే రెడ్ కలర్ ఉల్లిపాయ పొట్టునైతే తీసుకోవాలి. బాగా రెడ్ కలర్ ఉన్న పొట్టే తీసుకోవాలన్నమాట. తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా డిప్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పొట్టు మొత్తం మునిగేదాకా ఇలా డిప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కర్రీలో యూజ్ చేసే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకు బయట మార్కెట్లో ఇన్స్టెంట్గా రెడీ అవుతుంది, రెడ్గా అవుతుంది అనేసి అయితే రకరకాల కెమికల్స్ యూజ్ చేసే మెహందీస్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. వాటి వల్ల అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే పిల్లలకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. ఇలా మరిగినప్పుడు అయితే ఇందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం డిప్ చేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియో చూస్తే అయితే అర్థమవుతుంది కదా, మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటే కలర్ మొత్తం ఎలా రెడ్గా వస్తుందో చూడండి. ఇందులో ఓన్లీ ఇప్పటి వరకు అయితే సాల్ట్, జీలకర్ర, షుగరే యాడ్ చేసాం కదా, వీటితోనే ఎలా రెడ్గా అవుతుందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులో ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ పీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం సిమ్లో ఉంచే చేసుకోవాలన్నమాట. ఏవేవో మన ఇంట్లో దొరకని వాటితో ఇబ్బంది పడకుండా ఇలా ఇంట్లో దొరికే వాటితోనే ఒక 5 మినిట్స్తోనే ఇలా గోరింటాకు అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా లెమన్ పీస్ వేసి కూడా మనం ఒక కొద్దిసేపు అయితే మరిగించాలన్నమాట. ఇలా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ సైడ్కి కలర్ మొత్తం రెడ్గా వచ్చేస్తుంది. మనం ఒక్కొక్క ఐటెం ఇందులో యాడ్ చేస్తా కొద్దీ ఇలా మరిగించాక వాటర్ మొత్తం దగ్గరికి అయ్యాక అయితే ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అయితే అందులో ఈ మొత్తం వడబెట్టుకోవాలన్నమాట. నేనైతే చాలా వరకు ఇలా ఇంట్లోనే రెడీ చేసి అయితే మెహందీ వేసుకుంటాను. బయటలో అయితే ఎక్కువ యూజ్ చేయను అన్నమాట. స్కిన్ ఎలర్జీ కూడా అలా వస్తుందనేసి ఇలా మొత్తం వడబెట్టుకున్నాక స్పూన్తోనైతే ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇంకా కొంచెం ఏమైనా ఉంటే మొత్తం వచ్చేస్తుంది. ఇలా చూసారా కలర్ మొత్తం ఎలా రెడ్గా అయిందో. మనం ఏమేమి ఐటమ్స్ వేసాం, ఒక 5 ఐటమ్స్తోనే ఇలా రెడ్గా అయితే వచ్చేసింది కదా కలర్. ఇదంతా అవసరం లేదండి మనకైతే. మనకు యూజ్ చేసుకోవడానికి ఇప్పటి మందం అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం ఎక్కువ అయితే పెట్టుకోలేం కదా. ఇక 2-3 స్పూన్స్ అయితే తీసుకొని ఇందులో అయితే కుంకుమ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి ఏ కలర్ కుంకుమ ఇష్టమైతే ఆ కలర్ కుంకుమ అయితే ఇక్కడ యూజ్ చేయొచ్చు. రెడ్ అయితే రెడ్, మెరూన్ అయితే మెరూన్. నేనైతే నాకు ఎక్కువ రెడ్డే ఇష్టం అన్నమాట, అందుకే రెడ్ కలరే ఇక్కడ నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇలా రెడ్ కలర్ కుంకుమ మొత్తం వేసుకున్నాక ఉండల్లాగా ఏమీ లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే లూజ్ అయితే మనం డిజైన్ వేసుకునేటప్పుడు పక్కకు స్ప్రెడ్ అవుతుంది. అలాగే గట్టిగా ఉన్నా కూడా డిజైన్ అయితే ఈజీగా రాదన్నమాట. ఇక మిగిలిన ఈ లిక్విడ్ని అయితే మనం ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని ఒక 2-3 మంత్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది 2-3 మంత్స్ వరకు కూడా మనకు యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ యూజ్ చేసిన లెమన్ పీస్ ఉంది కదా, అదైతే ఇందులో ఇలా పిండేసుకోవాలన్నమాట. మనం కుంకుమ మొత్తం యాడ్ చేసుకున్నాక ఇలా లెమన్ పీస్ కూడా పిండేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వేసుకోవడానికి ఒక అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందండి. నేనైతే ఫస్ట్ పెన్నుతోనే ఇక్కడ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇలా పెన్నుతోని వేసుకుంటే మనం ఇలా గోరింటాకుతో వేసుకునేటప్పుడు ప్రాసెస్ ఈజీగా ఉంటుందనేసి చూడండి, మనకి ఏ డిజైన్ ఇష్టమైతే ఆ డిజైన్ వేసుకొని ఇలా గోరింటాకు అయితే పెట్టుకోవచ్చు. ఈజీ అండి, పెద్ద కష్టం ఏముండదు. మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి. కానీ ఇలాంటివన్నీ బయటలో కెమికల్స్తో యూజ్ చేసేవి కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎంతో బెటర్ కదా. ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ కూడా రావు. ఇవి మా పాపకు కూడా నేనైతే ఇవే యూజ్ చేస్తానండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. లుక్ చూడండి ఎంత బాగుందో కదా. ఇలా డిజైన్ మొత్తం వేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ అయితే ఉంచుకొని డ్రై అయ్యాక వాష్ చేసుకోవడమే.
ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా అయితే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఓవరాల్గా చూడండి లుక్ అయితే ఎంత బాగుందో కదా. ఒక 10 to 15 మినిట్స్ డ్రై అయ్యాక వాష్ చేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఇదొకవేళ మీరు కూడా యూజ్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.